ఈరోజు మన జీవితంలో ఏ విషయంలోన్నా ఏ రీతికన్నా బంధకాలు ఉన్నాయా అని ఒకసారి పరీక్షించుకోదామా. ఈరోజు ఎంతోమంది బంధించబడిన వారు లేరు అని చెప్పుకుంటున్నారు, కానీ వారి బంధకాలు వారికి కనబడతలేదండి. ఇన్విజిబుల్ బాండ్స్, ఇన్విజిబుల్ బాండేజెస్. ఎంతోమంది నేను బాగున్నాను, నేను అంత బాగానే ఉంది, నా జీవితం బాగానే ఉంది అని చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఉన్న బంధకాలని కప్పు పెట్టుకుంటున్నాం. వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు కవర్ అప్. మనలో ఉన్న లోపాలని కవరప్, మనలో ఉన్న బలహీనతల్ని కవరప్, మనలో ఉన్న చెడుని కవరప్. ఎంత కప్పుకున్నా పాపం మాత్రం ఒకటి జాత అండి. అది చిన్నగా ఉన్నదప్పుడు తేల్చితేనే సులభంగా అవుతుంది, కప్పెట్టే కొద్ది ఎక్కువ పచ్చి పుండైపోతుంది. అది ఒక షుగర్ వ్యాధితో ఉన్నవారికి చిన్న గాయం పడితే అంత సులభంగా మానదు. అది స్లోగా ఏమవుతుందంటే పాకుతూ 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 మొత్తానికి ఆ చెయ్యో ఆ కాలో ఆ భాగమో కోసి పడేయాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు ఎంతోమంది జీవితంలో కూడా చిన్న పాపము, చిన్న కార్యము, చిన్న దోషమే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న అశ్లీలమైన దృశ్యంలే కదా, నేనేంటి ఎవరితోనా పాపం చేస్తున్నాను, ఎక్కడికైనా పాపానికి వెళ్తున్నాను, నేను ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, నేనేదో తలుపు వేసుకుని లేకపోతే దుప్పట కప్పుకుని లేకపోతే ఆ ఫోన్ పట్టుకుని నాకు సంబంధించిందే కదా అనుకుంటున్నాడు. జాగ్రత్త. అపవాది కొంచెం 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 కొంచెంగా పాకి మనుషుని నాశనం చేస్తానికి ఎదురు చూస్తున్నాడండి. ఈరోజు మనం ఆత్మీయ రంగంలో ఆలోచించాలని, ఆత్మీయ రంగంలో పోరాడాలని, ఆత్మీయ రంగంలో టు హ్యావ్ ద నాలెడ్జ్, అర్థం చేసుకోవాలని, జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. ఈరోజు మనం పొద్దుట లెగిస్తే పనంతా శరీర సంబంధమైన కార్యాలు. పొద్దున లేచిన దాని నుంచి ఈ పని ఆ పని, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, ఈ వ్యాపారం ఆ వ్యాపారం, ఆ డబ్బు ఈ డబ్బు, ఆ మాటలు, వీటి గురించే ఉంది. కానీ ఈరోజు లేచిన దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన కార్యములు ఏదైనా ఆలోచించామా, ధ్యానించామా? ఆత్మ సంబంధమైన కార్యములు ఏదైనా చూచామా? ఆత్మ సంబంధమైన రీతిగా మనం ఏదైనా బలం పొందుకునేలాగా ఏదైనా చేసామా? ఈరోజు మన జీవితంలో మనం చేసే నిర్ణయాలు, మనం మాట్లాడే మాటలు, మన జీవిత విధానం ఎలాగుందో పరీక్షించుకోవాలండి. వాట్ ఆర్ వి ఫీడింగ్? పొద్దుట లేచిన వెంటనే న్యూస్, పొద్దుట లేచిన అంటే ఈ రోజుల్లో న్యూస్ అంటే టీవీ పొట్టి న్యూస్ పేపర్ చదివే కాలం అంతా అయిపోయింది. ఈరోజు ఏంటి, గూగుల్ యాప్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన అంటే ఏంటి, వార్తలు అన్నీ వస్తాయి. ఏంటి, ఏమైంది, ఎవడిని చంపాడు, ఎవడు ఎక్కడ పోయాడు, ఏది ఏమైంది, ఇదైంది ఇదైంది ఇదైంది. పొద్దుట లేచిన వెంటనే నెగిటివ్ ఫీడ్. నేను చెప్పేది నిజంగా మీ మనసుకి తీసుకోండి. మీరు పొద్దుట లేచిన వెంటనే మొదటిగా చేసేది ఏంటి? మీరు అనొచ్చు నేను ఏదో ప్రార్థన చేస్తున్నానండి, ఎలాగా చాలామంది ప్రార్థన చేస్తారు, థ్యాంక్ యూ ఆమె, ఆ కాఫీ తీసురా అంటే అంతేనా ప్రార్థన? సరే, మీరు అంతే ప్రార్థన చేయగలుగుతారంటే గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే, ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మీ ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే ఎంతసేపు సమయం గడుపుతున్నారో చూసుకోండి. మీరు మోకరించి ప్రార్థన చేసి అంతే దీన్ని కూడా సమయం గడుపుతున్నారా? లేకపోతే అదే అటెండెన్స్ డన్. ఇక్కడికి వచ్చి ఇదేంటి వార్త, అదేంటి వార్త, పొద్దుటే ఉంటాయి ఎవరి దగ్గర నుంచి ఏదో ఒక పనికి మాలిన వార్త. ఇంటేక్ లాఫ్ట్కి వెళ్ళిపోయింది. పొద్దుట మనసు పాడవుతుంది. దినమల్లా చక్కగా ఉంటారు కదా. నో, మీరు పాడవుతాం మాత్రమే కాదు, మీరు పాడు చేసుకుంటాం మాత్రమే కాదు, కానీ మీ పక్కన ఉన్న వారిని అందరినీ ఈ పాయిజన్ ఇట్ అప్. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాట్ ఈజ్ అవర్ ఇన్హేల్? కొన్నిసార్లు మనకు కూడా అటువైపు నుంచి అక్కడి నుంచి ఏదో ఒక నాళం ఉంది, అక్కడ నుంచి వస్తుంది, కొద్దిగా సువాసన వస్తుంది కదా. గాలి కొట్టినప్పుడు నాళా నుంచి వస్తుంది. ఏంటి వాసన? మధురమైన వాసన. అవునా? చాలామంది ముక్కులు మూసుకుంటారు. గబ్బు. ఎందుకు మూసుకుంటారు? ఎవరు మూసుకోమన్నారు? మీ మనసు ఏం చెప్తుంది? ఇది సరిది కాదు, ఇది మంచిది కాదు, ఐ నీడ్ టు క్లోజ్ మై నోస్, నేను తీసుకోలేను. నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే క్రీస్తును మనం కలిగి జీవిస్తామో మన దేహము పరిశుద్ధాత్మని ఆలయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మత నింపబడినప్పుడు, మనలో పరిశుద్ధాత్ముడు నిజంగా ఉన్నాడంటే, పనికి మనల్ని గబ్బు వచ్చినప్పుడు ఏం చేసి చెప్తాడు పరిశుద్ధాత్ముడు? షట్ యువర్ నోస్. ఈరోజు చాలామంది ముక్కు పని చేయలేదంటారు. మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన జీవితం, మన దేహంలో ఉన్న 5 సెన్సెస్ రిప్రజెంట్స్ ఆర్ స్పిరిచువల్ సెన్సెస్. మీ ముక్కు షార్ప్గా ఉందా చూసుకోండి.
అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు సిక్ అవుతుంది వేరు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీ ముక్కు షార్ప్గా ఉంటే మీ స్పిరిచువల్ డిసర్నింగ్ షార్ప్గా ఉందన్నమాట. ఈ స్థలంలో ఇక్కడ బాగాలేదు, ఇక్కడ వాతావరణం బాగాలేదు, ఇక్కడ ఏదో డిస్టర్బింగ్ ఉంది, ఇక్కడ అడుగుపెట్టిన అంటే ఈ మనిషితో మాట్లాడటం బాగాలేదు చెప్పగలుగుతున్నారు మీరు? విచక్షణ జ్ఞానం ఉంటుందా? ఒక మనిషిని కలిసిన వెంటనే ఈ మనిషి సరైన వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడా, దురాత్మ ద్వారా నడిపించబడుతున్నాడా, మంచి గోరు చెప్తున్నాడా, స్వార్థము గోరు చెప్తున్నాడా? యూ హ్యావ్ టు డిసర్న్. ఈరోజు దేవుడు తన బిడ్డలకి ఆయన వరము, ఆయన ఆత్మ ద్వారముగా, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనకు లో నుండి చెప్తా ఉంటారు. ఈరోజు చాలామంది అనుకుంటారండి, వాళ్ళు ఏదో చెప్పగలుగుతారు, వీళ్ళేదో చెప్పగలుగుతారు, వాళ్ళని పిలుద్దాం వీళ్ళని పిలుద్దాం అంటారు, కానీ వై నాట్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మని మీరు ఎందుకు ఆహ్వానించకూడదు? పరిశుద్ధాత్మని మీరు ఎందుకు కలిగి ఉండకూడదు? పరిశుద్ధాత్మని ఏం మాట్లాడుతున్నాడు, ఏం నేర్పిస్తున్నాడు, ఏం బోధిస్తున్నాడు, ఏం తెలియజేస్తున్నాడు, వై డోంట్ యూ లిసన్? ఈరోజు మనుషుడు దేవుడు మాట్లాడతలేదు అంటున్నాడు, కానీ దేవుడు మాట్లాడక కాదండి, దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మనుషుడు వెనక మ్యాన్ ఇస్ టూ ఆక్యుపైడ్. దేవా నువ్వు మాట్లాడితే తర్వాత వింటానులే, నాకు వేరే చూడనే, వేరే చేయనే, వేరే జరిగించనే, వేరే చూసుకోవాలి, నాకు నచ్చింది, నేను కోరింది, నేను జరిగించాల్సింది. నో. డూ వీ రియల్లీ గివ్ అవర్ టైమ్, అవర్ ఇంటేక్ మన ఊపిరి దేవుని నుంచి? దేవుడు మనుషుడు నాస్కారంలో ఊదినప్పుడు మనుషుడికి జీవం కలిగింది. మనం అనుకుంటాం మనుషుడికి జీవం కలిగింది అన్న వెంటనే ఇట్ ఈస్ జస్ట్ దట్ హీ గాట్ లైఫ్ బ్రెత్ ఆఫ్ లైఫ్ అని రాయబడి ఉంటుంది, జీవాత్మ అని రాయబడి ఉంటుంది. మనం అనుకుంటున్నాం కేవలం మనుషుడు కళ్ళు తెరిచి మనుషులాగా బ్రతికేడు, ఊపిరి వచ్చింది అనుకుంటాం. ఇట్స్ నాట్ జస్ట్ ఊపిరి. ఈ మనుషుడు దేహము దేవుడు సృష్టించినప్పుడే ఈ మనిషిలో దేవుని ఆత్మ నివసించాలి అనే డిజైన్తో దేవుడు మనుషుని సృష్టించాడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? అంటే దేవుడు మీరంతటా మీరు జీవించగలరు, జీవిస్తారని కాదు, మీలో ఆయన ఆత్మ నివసించినట్లుగా మిమ్మల్ని సిద్ధపరిచాడు దేవుడు. హీ హాజ్ ప్రిపేర్డ్ అండ్ హీ హాజ్ మేడ్ యూ. ఆయన ఊదినప్పుడు ఆయన ఊపిరి జీవాత్మ మనలోకి అనుగ్రహించబడింది. కానీ ఎప్పుడైతే మానవుడు తినవద్దన్న ఫలం తిన్నాడో చచ్చాడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. చచ్చాడు, ఆత్మలో మరణించాడు, విచ్ మీన్స్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ లైఫ్ లెఫ్ట్. మనం అనుకుంటే ఆక్సిజన్ పోయింది. నో. అక్కడ అపవాది టాటిక్ బాగా ఆడాడు. అపవాది ఏమన్నాడు, నువ్వు తిన్న రోజున చావనే చావో. ఎందుకంటే మనిషి ఏమనుకున్నాడు, నేను శరీర రీతిగా చేస్తానేమో, కానీ ఆత్మలో మరణించాడు. అందుకనే దేవుని వాక్యం చూస్తారు తర్వాత రాయబడిన నూతన నిబంధనలో మనం ఇంకా మృతులమై ఉండగా క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు మరణించి వాట్ హి హస్ గివెన్ us లైఫ్ జీవాన్ని ఇచ్చాడు. రిజరెక్షన్ పవర్ అంటే పునరుద్ధానపు శక్తి, అంటే చచ్చిన బ్రతుకుల్ని తిరిగి లేపుతామండి. ఈరోజు మన క్రీస్తుతో పాటు మరణించిన వారు అన్నప్పుడు మనం అనుకుంటాం, నేను బ్రతికే ఉన్నాను కదా, నేను బాప్తిసం తీసుకున్నప్పుడు మరణించలేదా, రక్షణ పొందినప్పుడు చావలేదే అంటున్నాం. యు ఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ ఏది అవ్వ చేసిందో. ఏమని చెప్పింది అవ్వ దగ్గర దురాత్మ, నువ్వు చావనే చావు. ఈరోజు చాలామంది బాప్తిజం తీసుకున్న వెంటనే, రక్షణ పొందిన వెంటనే పాత వచ్చి మరణించాడు, నేను చచ్చాను కాబట్టి నేను చచ్చిపోయాను అయిపోయింది అనుకుంటారు. మరలా అన్ని నార్మల్గానే ఉంటుంది, అన్ని పాత ఆశలే, పాత కార్యాలే, పాత జ్ఞాపకాలే. కారణం ఏంటంటే మన ఆత్మ పాపము ద్వారంగా జన్మిస్తున్నాం, మనం పాపపు బీజము ద్వారంగా మనం ఉన్నాము. ఆ పాత ఆదాము, పడిపోయిన ఆదాము స్వభావాన్ని కలిగి ఉన్నాము. మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడుతున్నామో, క్రీస్తును అంగీకరిస్తున్నామో, మనం నూతన సృష్టిగా మార్చబడుతున్నామో, దేవుడు అంటున్నాడు నీవు జీవిస్తావు, యూ విల్ హ్యావ్ లైఫ్ అనేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి మరలా తిరిగి వస్తాడండి. అందుకని ప్రతి క్రైస్తవుని ఆ దేహము పరిశుద్ధాత్మని ఆలయము. అర్థం చేసుకోండి ఈ మాట. ప్రతి క్రైస్తవుని దేహము పరిశుద్ధాత్మని ఆలయము. యేసుప్రభు చెప్తున్నాడు, మీ దేహం పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయం మీ దేహం. విచ్ మీన్స్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ బ్యాక్. ఎప్పుడైతే క్రీస్తు ద్వారంగా మనము అంగీకరించబడుతున్నామో, ఆయన రక్తం ద్వారా కడగబడుతున్నాము, పరలోక రాజ్యపు వారసులకు మార్చబడుతున్నాము, పరిశుద్ధాత్ముడు అంటాడు దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను సృష్టించాడు, ఎలాగ హిజ్ ఇనిషియల్ ప్లాన్, ఆయన ఊపిరి మీలో ఉంటుంది, హిజ్ ఆత్మ, ఆయన ఆత్మ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ మీలో ఉంటుంది. మీరు మరలా జీవిస్తారు, దేవుడు ఉద్దేశించినట్లుగా జీవిస్తారు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి.
అపవాది మనల్ని లోపలికి, హీఈస్ నాట్ రెడీ, ఈజ్ నాట్ అలౌయింగ్ యూ టు బ్రీత్. పొద్దుట్లో ఇస్తే వాక్యం ఉందా, ఆరాధన ఉందా, ప్రార్థన ఉందా, స్తుతి ఉందా? లేదు. అపవాది ఈరోజు ఎంతోమందిని, యూనో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్నేక్ ఆన్ ద ప్లానెట్? దే సే ఇట్స్ అ పైథన్, వెరీ డేంజరస్. అనేక పాములు ఉన్నాయి, అనేక రకాల్లో చంపుతాయి. మామూలుగా అన్ని పాములు ఎలా చంపుతాయి? కాటేసి చంపుతుంది. కానీ ఒక పాము కాటేసి చంపదు. కానీ అది చాలా విషకరమైంది. ఏం పాము తెలుసా? పైథాన్. పైథాన్ ఏం చేస్తుంది? ఒక కాటుతో చంపేదు, దాన్ని స్క్వీజ్ నొక్కి 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 ఎముకలు ఇరిగిపోవాలి. ఎముకలు ఇరిగిపోయిన తర్వాత మొత్తం ఆర్గన్స్ నలిగిపోవాలి. ఊపిరితిత్తుల్లోని ఊపిరంతా, లంగ్స్లోని ఊపిరంతా బయటకు వచ్చేయాలి. మొత్తానికి బయట వచ్చి నలపబడి ఒకేసారి ఏమవుతుందో తెలుసా? హార్ట్ అటాక్ ఆర్ బ్లాస్ట్. లోపల నరాలు పగిలిపోతాయంట, పగిలి చేస్తారు. ఈరోజు అపవాది కూడా ఎంతోమందిని ఇలానే చంపుతున్నాడంటే, మనం అనుకుంటున్నాం అపవాది మనల్ని చంపుతాడంటే ఏదో పుస్సని వచ్చి ఒక కాటేసి చచ్చిపో అంటాడేమో అనుకుంటున్నాం. నో, వాడు నాకొచ్చి తిప్పుతున్నాడు మిమ్మల్ని. ఈరోజు అపవాది ద్వారా బంధించబడిన వారు చాలామంది చుట్టబడి ఉన్నారు. ఎముకలు ఇరిగిపోతున్నాయి. వారి స్ట్రక్చర్, దేవుడు వారి కొరకు ఉద్దేశించిన స్ట్రక్చర్ కనబడతలే. దేవుడు వారి కొరకు ఉద్దేశించిన జీవితం కనబడతలే. స్ట్రక్చర్, ద బోన్స్ డిఫైన్డ్ ఎ పర్సన్స్ లైఫ్. ఒక ఎముకలో ఒక మనిషి స్వరూపాన్ని కనబరుస్తుందండి. ఈ ఎముక ఇరిగిందనుకు ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఈ ఎముక ఇరిగిందనుకు ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఈ కాలు ఇరిగిందనుకు ఇట్లా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఒక స్వరూపంలో, ఒక చిత్తంలో, ఒక ఉద్దేశంతో మీ జీవితాన్ని నిలబడితే అపవాది ఏం చేస్తున్నాడు? చుట్టుముడుతున్నారు. చుట్టుముట్టినప్పుడు కూడా మీరు గ్రహించుకోకుండా ఏం చేయలేదు, నన్ను జస్ట్ చుట్టాడులే అనుకుంటున్నారు. చుట్టాడులే అనేటప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పిసుకుతున్నాడు. వాడు నలిపికి ఇరిగిపోతున్నాడు. దేవుడు మీ జీవితంలో ఉద్దేశాలన్నీ ఇట్స్ బ్రేకింగ్ డౌన్. బోన్స్ ఆర్ బ్రేకింగ్ డౌన్. స్ట్రక్చర్ ఇస్ బ్రేకింగ్ డౌన్. దేవుని ఉద్దేశాలు కనబడతలే. మీరు జీవితంలో దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నారు. కట్టబడిన స్థితుల్లో, నలపబడిన స్థితుల్లో ఉన్నారు. అదే సమయంలో వాడు చేసేది ఏంటంటే, మీకు దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, కుటుంబం అన్నిటిని ఈజ్ బర్స్టింగ్ అవుట్, పాడు చేస్తున్నారు. ఈరోజు ఎంతోమంది జీవిస్తున్నాను అంటున్నారు కానీ నిజంగా ఊపిరి లేని వారికి ఉన్నారండి. ఈరోజు అపవాది అయితే ఈ తంత్రం, వాడి తంత్రం ఏంటి? మన చుట్టూన్న పరిస్థితులను మార్చేసి ఆందోళన, బాధ, దుఃఖం, అనుకోని కార్యము, ఆశపడని కార్యము, కోరని విషయము మన జీవితంలో జరిగిస్తూ మన జీవితాలను ఎట్లా నింపేస్తున్నాడంటే, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుని బట్ల ఆయన చేసిన మేలుని ధ్యానిస్తానికి లేదు. కంటిన్యూస్గా కీడు 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 కీడు. మనుషుడు నోరు తెరిస్తే చేదే, పాపమే, కోపమే, అహంకారమే. ఇట్ ఈస్ ఆల్ దట్ ఈస్ ఫీడింగ్ ఇన్సైడ్ యూ. ఈరోజు నేను మీకు దేవుని నామాలను వేడుకుంటున్నానండి. మీలోకి ఏమి ఎక్కించుకుంటున్నారో చాలా జాగ్రత్త. దేవుని వాక్యం వింటున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? దేవుని కొనియాడుతున్నారా? దేవుని నామాన్ని గణపరుస్తున్నారా? ఆరాధన పూర్వకంగా దేవుని గణపరుస్తున్నారా? విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు దేవుని ఆరాధించాలంటే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఆరాధించండి, స్తుతించండి, పాడండి, చెప్పు. నన్ను ఆయన తోపుడు బలి అంటాను నేను. నిజమైన ఆరాధకుడికి ఎలా ఉంటుంది తెలుసా? దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవులు, దేవుని వాక్కు, దేవుని వాగ్దానాలు మనల్ని నింపుతా ఉంటే వెన్ యూ కమ్ అవుట్ ఇట్స్ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ ప్రైజ్. మీరు దేవుని మహిమపరుస్తారు, ఇతరులను ఆశీర్వదిస్తారు. మీరు దేవుని మహిమపరిచే వారికి ఉన్నారా? మీ జీవితం ఒకసారి పరీక్షించుకోండి. ఇతరులను ఆశీర్వదిస్తున్నారా, శపిస్తున్నారా? ఒకసారి పరీక్షించుకోండి. ఈరోజు ఎంతోమంది ఇతరుల గురించి మాట్లాడాలంటే శాపవాక్యాలే. వాడు నాశనం అయిపోతాడు, వీడు పనికిరాడు, వాడు చేయలేడు, అంతే. దట్ మీన్స్ యు ఆర్ ఫీడింగ్ ఇన్ వాట్? ఈవిల్. మీలో దేవుని సన్నిధి లేదు, దేవుని వాక్కు లేదు. మీరు దేవుని సన్నిధిని కోరాలన్నా, దేవుడిని ఆరాధిస్తేనే దేవుని సన్నిధి వస్తుంది. దేవుడు అంటాడు, నీవు ఏమి తీసుకుంటున్నావో దట్ ఈస్ గోన్ కమ్ అవుట్. బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు మన జీవితంలో మనం ఏమి తీసుకుంటున్నామో చాలా ముఖ్యమండి. వ్యర్థమైన మాటలు పక్కన పెట్టండి, గాసిప్స్ పక్కన పెట్టండి, దూషపు మాటలు పక్కన పెట్టండి. ఎవరి గురించో మాట్లాడేది మనకు అక్కర్లే. ఎవరో మనకేదైనా చెప్పాలంటే మనం ఇందాం. ఎవరైనా వారి గురించి చెప్పుకుని మన దగ్గర ఆదరణ పొందాలంటే సహాయం చేద్దాం. కానీ ఎవరి గురించో ఎవరో ఏదో సాకులు గొనుగులు చెప్తున్నారంటే స్టే అవే. ఇట్స్ గోనా గెట్ ఈవిల్ ఇన్ టు యువర్ హార్ట్.
ఇట్స్ గోనా గెట్ ఈవిల్ ఇన్ టు యువర్ హార్ట్. ఈరోజు ఎంతోమంది దేవుడిని ఆరాధిస్తానికి దేవుని దగ్గరికి చేరతలేదు. కారణం ఏంటంటే వారు తీసుకున్న ఇన్పుట్ ఇస్ నాట్ రైట్. వారు ఊపిరి చేరలేదు. అనుకుంటున్నాడు ఈరోజు సిగరెట్లు తాగద్దని ఎందుకు చెప్తారు చెప్పండి? ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఒక వ్యక్తి సిగరెట్ తాగితే తన లంగ్స్ ఎలాగవుతాయో తెలుసా? మనుషుడు అనుకుంటాడు పిచ్చోడు, నేను ఇట్లా తాగితే లాప్ట్కి వెళ్ళింది బుస్సని మళ్ళీ బయటకు వచ్చింది కదా, లాప్టే ఉందా ఏంటి, నేను పీల్చేది బయటకు ఊదీశాను కదా అనుకుంటున్నాడు. నో, కానీ అది లాప్ట్కి వెళ్ళి మన ఊపిరితిత్తులన్నిటిని, మన ఫిల్టర్స్ అన్నిటిని, మన దేహం అంతా గబ్బు, డర్టీ, పాయిజన్, మనుషుని ఊపిరితిత్తులంతా పాడు చేసి ఆ పొగ బయటకు వస్తుంది. శుభ్రమైన లంగ్స్, పాడైన లంగ్స్. కారణం ఏంటి? ఎవరి కారణం? ఎవరికో కారణం చెప్తున్నావు, నీవే నాకేం అవలేదులే అని. ఈరోజు సిగరెట్కి ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాం, కానీ ఈరోజు చాలామందికి పాపం కూడా వారి జీవితాలను అలా పాడు చేస్తుందండి. వారి జీవితాలను ఇంకా పాడు చేస్తుందండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సరిగా చేశాను. ఐ మేడ్ యూ రైట్, ఐ మేడ్ యూ ప్యూర్, ఐ మేడ్ యూ పర్ఫెక్ట్. నువ్వు ఎలా ఉండాలో అలా చేశాను. నా ఆత్మ నీలో నివసించాలన్న రీతిగా నేను నిన్ను రూపించాను. కానీ నీవైతే నా ఆత్మ వద్దని బయటికి వస్తావు. నీవు నీ స్వార్థము, నీ ఇష్టము, నీ అహము, నీ గర్వము, ఇట్ ఈస్ వాట్ యూ ఫీల్ లైక్. సిగరెట్ తాగేవాడు ఎందుకు ప్రారంభిస్తాడు చూడండి. చాలామంది యవనస్తులను అడిగాను, ఎందుకు సిగరెట్ తాగడం ప్రారంభించావు అంటే, స్టైల్ అన్నా, స్టైల్కి ప్రారంభిస్తారంట చాలామంది. స్టైల్కి బీ వెరీ కేర్ఫుల్. మీరు ఎవరి కొరకో మీరు ప్రిస్టేజ్ అనుకుంటారు. యూఆర్ స్పాయిలింగ్ యువర్ ఓన్ లైఫ్. యూఆర్ స్పాయిలింగ్ యువర్ ఓన్ లైఫ్. మన జీవితంలో మనం ఎంతో పాడు చేసుకుంటున్నామండి. అపవాది మనల్ని నలిపేస్తున్నాడండి. హీస్ టేకింగ్ ఆల్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ అస్, ఆల్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ అస్. దేవుని బిడ్డలమైన మనల్ని, దేవుని సొత్తైన మనల్ని, జీవాత్మనంతా మనలో తీసి చచ్చినోళ్ళుగా, పనికి వాళ్ళోనుగా అట్లా పెడుతున్నాడు అపవాది. ఇంకేం చేస్తాం? ఈరోజు చాలామందికి అదే క్వశ్చన్ ఉంది, ఇంకేం చేస్తాం? మీరు ఇంకా ఏం చేస్తారంటే, నేనేం చేసినా చేయండి అంటాను. బెస్ట్ ఐ వాంట్ కీప్ ఇట్ ప్రాక్టికల్. ఆయన సన్నిధిలోకి రండి, పరమ డాక్టర్ దగ్గర రండి, దేవాది దేవుడు, రాజాది రాజు దగ్గర రండి, చచ్చినోడిని లేపగలిగిన దేవుని దగ్గరకు రండి, జీవం లేని వారిలో ఒక జీవం అనుగ్రహించే దేవుని దగ్గర రండి, మట్టి నుండి మానవుడు చేసిన దేవుని దగ్గర రండి. ఏం చేస్తాడు తెలుసా? నూతన సృష్టిగా చేస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నూతన సృష్టిగా చేస్తాడండి. యు ఆర్ న్యూ క్రియేషన్. పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. ఈరోజు మీ జీవితము క్రొత్త జీవితం ఉందా, పాత జీవితం ఉందా? మీ జీవితంలో ఇంకా పాత అలవాట్లోనే జీవిస్తున్నారా, కొత్తదనంలో జీవిస్తున్నారా? టుడే ద వరల్డ్ సేస్, నువ్వు పాపం చేస్తా నువ్వు గొప్పోడివి. వాక్యం చెప్తుంది, నువ్వు పాపం చేయకపోతే నువ్వు గొప్పోడివి. అంతే కదండి, ఉన్నది పాయింట్ అంతే కదా. 10 మంది తాగేటప్పుడు ఎవడు ఎక్కువ తాగుతాడు వాడు గొప్ప, వాడికి చప్పట కొట్టరా, వాడు కాబట్టి గొప్ప తాగబోతు, ఇన్ని రౌండ్లు ఇన్ని తాగుతాడు. కానీ దేవుడు వాక్యం అంటది, నీ దేహము దేవుని ఆలయము. ఎవడన్నా నా ఆలయాన్ని పాడు చేస్తే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను వాడిని పాడు చేస్తా. మన దేహము దేవుని ఆలయము, మనం ఆయన ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అంటున్నాడు, నేను వాడిని పాడు చేస్తా. ఈరోజు చచ్చిన బ్రతుకులను లేపగలిగిన దేవుడు, మనం గ్రహించుకుని ఆయన సన్నిధిలోకి వస్తే హీ విల్ బ్రింగ్ అస్ బ్యాక్ టు లైఫ్. ఈరోజు మీరు కానీ బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నారని మీరు గ్రహించుకుంటూ, దేవా నాకు ఒక నూతనత్వం కావాలి, ఐ వాంట్ ఎ న్యూ లైఫ్ లార్డ్, న్యూ లివింగ్ లార్డ్, న్యూ లైఫ్, న్యూ వేస్, గివ్ మీ లైఫ్. మీరు నిజంగా ఆ పరమ దేవుడి దగ్గరికి వస్తే పాతవన్నీ గతిస్తాడండి దేవుడు. దయచేసి మీరు ఈ సమయంలో ఉన్న స్థానంలో మనం లేచి నిలబడి మీరు నోరు తెరిచి యేసు రక్తము జయమని ప్రకటిద్దామా? యేసు రక్తము జయము, యేసు రక్తము జయము. ప్రతి పాపాన్ని కడిగివేసేది, ప్రతి శాపాన్ని కొట్టివేసేది అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఆ యేసు రక్తము మిమ్మల్ని కడగాలని ఆశపడుతున్నారా? ఆ యేసు రక్త ప్రోక్షణ ద్వారా అభిషేకించబడాలని ఆశపడుతున్నారా? నిజముగా క్రీస్తు బిడ్డలుగా, పరిశుద్ధాత్మ ఆలయముగా, దేవుని సొత్తుగా మీరు జీవిస్తున్నారా? ఎందుకంటే నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది పారిపోతాడండి.
నజరేయుడైన యేసు నామంలో ఎటువంటి పైతాన ఆత్మన అవ్వచ్చు, ఎటువంటి దురాత్మన అవ్వచ్చు, మీ జీవితాన్ని పట్టి పీడించవచ్చు. మీ స్ట్రక్చర్, మీ జీవితంలో మీకు దేవుడు ఉద్దేశించిన కార్యాలను నాశనం చేయొచ్చు, మీ కుటుంబాన్ని నాశనం చేయొచ్చు, మీ భవిష్యత్తును నాశనం చేయొచ్చు. కానీ ఈరోజు యేసు నామంలో మీకు విడుదల ఉందని తెలియజేస్తున్నానండి. నజరేయుడైన యేసు నామంలో, అన్ని నామముల కన్నా పై నామము, జీవము కలిగిన నామము, జీవింపజేసే నామము యేసు నామము. యేసు నామంలో జయము. విశ్వాసంతో ఆ నామాన్ని మహింపడదామా? నిజంగా మీరు కృతజ్ఞత కలిగిన వారైతే నోరు తెరిచి దేవుని స్తుతించి ఆరాధించండి. స్వరమెత్తి దేవుని ఆరాధిద్దామండి. స్వరమెత్తి దేవుని మహింపడతామండి. జీవాత్మ నాలోకి రాయ్యా, నీ ఆత్మ నివసించే ఆలయంగా నేను ఉండాలయ్యా. నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. ప్రతి చీకటి కార్యాన్ని, చీకటి ప్రభావాన్ని రాయపరిచేయ్యా. Put them on fire right now, Lord. అడగండి, దేవుణ్ణి అడగండి. ఆయన సన్నిధిని ఆహ్వానించండి, ఆయన సన్నిధిని కోరండి. పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తే ప్రతి దురాత్మ బంధకం తెప్పబడుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారంగా ప్రతి అపవాది తంత్రములు, అపవాది బంధకాలు లయమైపోతాయని. టుడే యూ నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూ నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్. యేసు రక్తము జయమని చెప్తామా? ధైర్యంగా చెప్తామా? ఈరోజు ఏ దురాత్మ మిమ్మల్ని పట్టి చుట్టూన్నా కూడా ఈ క్షణమే విడుదలని ప్రకటిస్తున్నాడు. దేవుని అడుగుదాం, దేవుని నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నీ రక్తంలో జయముందని నమ్ముతున్నానయ్యా. దేవా, నీ వాక్యంలో నువ్వు తెలియజేశాయ్యా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 11వ వచనంలో తెలియజేశావు, గుర్రపిల్ల రక్తము ద్వారముగా వారు జయమును పొందారని. దేవా, నీ రక్తంలో జయముందని నమ్ముతున్నామయ్యా, నీ రక్తంని నమ్ముతున్నామయ్యా. ఈ క్షణం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టమని వేడుకుంటున్నాము. కట్టబడిన వారికి నజరేయుడైన యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాము. ఏ జీవితంలో అయితే అపవాది ద్వారా బంధించబడి రోజు రోజుకి కృషించిపోతూ, నశించిపోతూ, పాడైపోతుందో, ఈ క్షణమే నజరేయుడైన యేసు నామములో ఆ దురాత్మని పొమ్మని గద్దిస్తున్నాము. Let there be victory in the name of Jesus. There is victory in the name of Jesus. యేసు రక్తం ద్వారా ప్రతి జీవితము మార్చబడుతుంది. యేసు రక్తము ద్వారా ప్రతి జీవితము బలవంతులుగా మార్చబడుతున్నారు. ప్రతి జీవితము క్రీస్తు సాక్షులుగా మార్చబడును గాక. దేవా, నీ తేజస్సు, నీ మహిమ, నీ సన్నిధి, నీ కృప నీ బిడ్డల జీవితంలో అనుగ్రహించండి అయ్యా. మాకు కావాల్సిన వ్యక్తిగత ట్రాన్స్ఫర్మేషన్ దయచేయండి. హెల్ప్ us Lord to test every spirit and know which is what. ఎక్కడ మోసపరచు ఆత్మల ద్వారా మోసపరిచేవారు పడేవారిగా మమ్మల్ని ఉండనవద్దయ్యా. నీ పరిశుద్ధ వాక్యం తగినట్టుగా, నీ హృదయం తగినట్టుగా జీవించే జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాము. దేవా, ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిలో నిజమైన మార్పు, నిజమైన జీవితం, నిజమైన సాక్షులుగా నీ బిడ్డలుగా నిలబెట్టమని అడుగుతున్నానయ్యా. Give us so much love that we can share your love and stand against evil, Lord. నశించిపోతున్న వారి కొరకు భారం కలిగిన వారుగా, తప్పుడు త్రోవల్ని ఖండించేవారుగా, సత్య మార్గంలో మేము జీవిస్తూ ఇతరులను నడిపించేవారుగా, నీ రాక కొరకు సిద్ధపడిన వారుగా, జయశీలులుగా మా జీవితంలో కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.